విశాఖ ఉత్సవ్ సందడి అంబరాన్నంటుతోంది. నగర బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలు, విద్యుత్ కాంతుల దగదగలు, సంగీత మధురిమలు, ఆకాశాన్ని పలకరిస్తున్న భారీ పతంగులు, ఇలా ఒకటేమిటి ఎన్నో ప్రత్యేకతలతో అలరిస్తున్న విశాఖ ఉత్సవ్కు విశేష స్పందన వస్తోంది. ఆర్కే బీచ్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శుక్రవారం సాయంత్రం విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు వేలాది మంది ప్రజలు వేడుకను తిలకించేందుకు తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్నివాల్ ఆకట్టుకుంది. క్రీడలు, గిరిజన నృత్యాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలు సందర్శకులను అలరించాయి. బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. యాక్చువల్గా మేము మలేషియాలో ఉంటాం. వైజాగ్ ఉత్సవం కోసమే వచ్చాము. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. చాలా బాగుంటుంది. ఈసారి చాలా ఎక్కువ స్టాల్స్ కూడా ఎక్కువ పెట్టారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఫుల్ కలర్ఫుల్ చూస్తూనే ఉన్నాను. డే బై డే ఇంకెంత డెకరేటివ్ గా కలర్ఫుల్ గా ఉందంటే వైజాగ్. సీరియస్లీ వైజాగ్ లో పుట్టినందుకు ఫుల్ ఇంకా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా. ఇక్కడ స్టాల్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. హ్యాండ్ మేడ్ స్టాల్స్ ఇంకా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. आई फीलिंग हैप्पी टू कम टू विशाखा उत्सव. वैजाग तो हम लोग फर्स्ट टाइम आ गए, लेकिन बहुत ब्यूटीफुल है प्लेस यहाँ पे और इतना अच्छा ये किया है फेस्टिवल. ऐसा लगता है बहुत ब्यूटीफुल होने वाला है सिटी अपना. ఇలాంటి ఫెస్టివల్స్ చాలా బాగుంది పెట్టడం. అది ఆ ఈవెంట్స్ అయితే ఇంకా చూడక్కల చాలా బాగుంది. అన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తే వైజాగ్ ఇంకా డెవలప్ అవ్వడానికి కూడా, అంటే ఇంకా ఎక్కువ మంది టూరిస్టులు రావడానికి అన్ని కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కుర్రకారును ఉర్రూతలూగించాయి. గాయకుడు బాబా సెహగల్ పాటలు పాడుతూ స్టెప్పులు వేస్తూ అలరించారు. అలాగే మరో గాయకుడు సింహ తన మార్కు గీతంతో అలరించారు. హుషారైన సినీ గీతాలకు నటీమణి మన్నారా చోప్రా చేసిన నృత్యాలు మంత్రముగ్ధుల్ని చేశాయి. మన్నారా ఆడుతుంటే యువత కేరింతలు కొట్టారు. నా పేరు బొండు మల్లే తప్పితే నేనేమో తుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ పరిమళ పేరుతో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా కొలువైన ఆలయ నమూనాలను చూసేందుకు జనం పోటెత్తారు. ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ఆహార ప్రియులను లొట్టలేసుకునేలా చేశాయి. ఎంతో సందడిగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్ ఆదివారం వరకు ప్రజలను అలరించనుంది.